హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. ఇది ఎలా చేసుకోవాలో వీడియోలో షేర్ చేయబోతున్నాను. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇందుకోసం అయితే నేను వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి యాడ్ చేశానండి. కరివేపాకు వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ది నూరేసి వేసాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. అండ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము బంగాళదుంపలు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బంగాళదుంపలు అండ్ క్యారెట్స్, నెక్స్ట్ ఇప్పుడు క్యాప్సికమ్ కూడా యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసరికి బేబీ కార్న్ అయితే ఉంటాయి కదండి, బేబీ కార్న్ కూడా వేసేసుకున్నాను. ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అయితే వేసేసుకోవచ్చు, ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు. లేదు అంటే ఒక 2-3 ఉన్నా సరే సరిపోతాయి అనమాట. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేసుకున్నాను. ఇలా కావాల్సినన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత ఇవి బాగా కుక్ అవ్వాలన్నమాట. ఈ కుక్ అవ్వితేనే మనకి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగా వస్తుందండి. లేదు అంటే మనకి క్రంచీగా తగులుతూ ఉంటాయి కాబట్టి అంత బాగా అనిపించదు. సో ఇవి కుక్ అయిన తర్వాత నేను మష్రూమ్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ పన్నీర్ కూడా యాడ్ చేశానండి. అండ్ తర్వాత టమోటాస్ ఫైనల్గా యాడ్ చేస్తున్నాను. ఇవి మొత్తం కుక్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకుందాము. చూసారు కదండి, ఇలా కదుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతానే బాగుంటుందన్నమాట. చూసారు కదండి, టమోటాస్ అన్నీ కొంచెం వాటర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకొని కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసుకుంటే ఇలా వాటర్ అనేది సపరేట్ అవుతుంది. చూసారు కదండి, కొంచెం ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే అన్నీ కుక్ అయ్యి అనే అర్థం అన్నమాట. చూసారు కదండి, వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయినాయి. పన్నీరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మష్రూమ్ కూడా యాడ్ చేస్తాం కదండి. అండ్ బేబీ స్వీట్ కార్న్ అయితే ఆల్రెడీ అయితే కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా రైస్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు, బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ 1 కప్పుకి అయితే చేస్తాను అనమాట. అంటే 1 గ్లాస్ కప్పుకి నేను రైస్ అయితే మనం చేసేసుకున్నాను పక్కన. ఈ రైస్ని ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను. అండ్ చూసారు కదండి, ఒక్కసారి టోస్ట్ చేస్తున్నట్టుగా చాలా జాగ్రత్తగా అండ్ ఈ రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా అనేది నేను పైనుంచి కిందకి ప్రెస్ చేస్తూ ఈ విధంగా నేను కలిపేసుకుంటున్నాను. ఇందులోని కొద్దిగా పైనుంచి నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. నెయ్యి కానీ లేదు అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ఎందుకు వేసుకోవాలి అంటే కొంచెం పొడిలాడుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసామంటే కొంచెం మంచిగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ బ్రేక్స్ లేకుండా కలర్ అనేది ఎక్కడ మనం ఇప్పుడు కారం కానీ ఉప్పు కానీ వేయలేదు కదండి. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత మనము కారం కానీ ఉప్పు కానీ వేసాము అంటే చాలా టేస్ట్ వస్తుంది. సో అందుకని నేను కారం కానీ ఉప్పు కానీ వేయలేదు. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత మనం కారం వేసాము అంటే ఆ రైస్కి కరెక్ట్గా పడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కర్రీస్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలాగా సింపుల్ అండ్ బ్రేక్ఫాస్ట్ హెల్తీగా చేసేసుకున్నారంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అండ్ స్నాక్ బాక్స్ లాగా పెట్టచ్చు, లేదంటే లంచ్ బాక్స్ ఫాస్ట్గా అయిపోవడానికి ఇలా చేసి పెట్టారంటే ఈవెన్ చాలా బాగా తింటారనమాట చిన్నపిల్లలు కూడా. అండ్ ఇంకా ఇలాగా ఫైనల్గా కుక్ అయిపోయిన తర్వాత నేను గరం మసాలా ఇవన్నీ వేసేసానండి. వేసిన తర్వాత పైనుంచి నేను కొద్దిగా లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ లెమన్ వేయడం వల్ల ఫైనల్ టచ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మష్రూమ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ ఆల్ వెజిటేబుల్స్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుందండి. అండ్ పైనుంచి వచ్చేసరికి నేను బ్రోక్లీ అయితే యాడ్ చేశానండి. చూసారు కదా, ఈ విధంగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అండ్ సింపుల్గా అయిపోయింది. చూసారు కదండి, ఇలాగా ఎప్పుడైనా మనకి ఇంట్లో ఆల్ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఎక్కువ వర్క్ చేయాలనిపించలేనప్పుడు ఇలాంటివి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్